అందరికీ నమస్కారం. నా పేరు కోనపురెడ్డి లక్ష్మీకిరణ్. ఆంధ్రప్రదేశ్‌లో గత కొన్ని రోజులుగా లిక్కర్ స్కామ్ గురించి వార్తలు చూస్తున్నాం. న్యూస్ ఛానెల్స్ చూస్తుంటే ఇంకా ఒక్క అడుగు దూరంలోనే ఉన్నాం. ఇంకా 2, 3 రోజుల్లో జగన్ గారిని అరెస్ట్ చేసేస్తారు. నెక్స్ట్ ఇంకా తాడేపల్లి ప్యాలెస్‌లో జగన్‌ని వార్ అండర్ అరెస్ట్ అనటమే తరువాయి అన్నట్టు న్యూస్ ఛానెల్స్‌లో చెప్తున్నారు. ఇవి పక్కన పెడితే వైసీపీ కార్యకర్తలు కూడా నాతో కూడా కొంతమంది మాట్లాడినోళ్ళున్నారు. జగన్ గారిని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. తర్వాత బయటకొస్తారు. 2029లో సీఎం అవుతారు. అప్పుడు 2.0 చూపిస్తారు. అప్పుడు మామూలుగా ఉండదు. ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతున్నారు. ఇవన్నీ పక్కన పెడితే అసలు మద్యం గురించి మాట్లాడదాం. నేను ఆల్రెడీ మద్యపానం నిషేధం గురించి ఇంతకుముందు ఒక వీడియో చేశాను. ఇప్పుడు జగన్ గారు 2019 ఎలక్షన్ ముందు అప్పుడు అధికారంలోకి రాకముందు నేను సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేయకపోతే 2024లో ఓట్లు అడగటానికి రాను అన్నట్టు మాట్లాడారు. అయినా సరే మద్యపాన నిషేధం అమలు చేయలేదు. ఆయనే సొంతంగా ప్రభుత్వం తరపున డిస్టిలరీస్ నుండి మద్యం తయారు చేసి అమ్మారు. మళ్ళీ ఓట్లు అడిగారు. తర్వాత ఓడిపోయారు. అలాగే టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా మద్యం ఏరులై పారుతుంది. అంటే గవర్నమెంట్ ఏదైనా మద్యం ఏరులై పారడం మాత్రం కామన్. ఇప్పుడు ఆహ్, వైసీపీ కార్యకర్తలైన నేను రీసెంట్‌గా ఒక వీడియో చూసా. వైసీపీ కార్యకర్తలు పోస్ట్ పెట్టింది. తిరుపతిలో ఆహ్, వెంకన్న స్వామి దర్శనానికొచ్చిన ఒక భక్తుడు ఆహ్, తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర ఒక మద్యం దుకాణంలోకెళ్ళి పొద్దున్న 5:30కే జనరల్‌గా 10-10 ఓపెన్ చేస్తారు మద్యం షాపులు. ఈయన పొద్దున్న 5:30కే ఎళ్లి మద్యం తాగుతూ నేను ఇక్కడే మందు తాగి స్నానం చేసి దేవుని దర్శనానికి వెళ్ళొస్తాను అన్నట్టు మాట్లాడారు. ఆ వీడియో నేను రీసెంట్‌గా చూశాను. అంటే గవర్నమెంట్ ఏదైనా మద్యపానం మాత్రం ఏరులై పారడం కామన్. ఇప్పుడు ప్రజలందరూ ఎలా అయిపోయారంటే, ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు ఇందాక చెప్పాను. ఇప్పుడు జగన్ గారిని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. తర్వాత బయటకొస్తారు. తర్వాత సీఎం అవుతారు. ఇలా ఆలోచిస్తున్నారు గానీ, నాయకులు ఎందుకు మద్యపాన నిషేధాన్ని అమలు చేయట్లేదు? మద్యాన్ని మనకెందుకు ఇలా మన మీద ఎందుకు రుద్దుతున్నారు? అసలు ప్రజలే ఎలా తయారైపోయారంటే, ఇప్పుడు 10 మంది కూర్చొని ఒకళ్ళు మందు తాగట్లేదంటే, ఈడు మందు తాగడంట అన్నట్టు కొంచెం తక్కువ చేసి చూసే పరిస్థితొచ్చేసింది. ఇప్పుడు ఏ ఫంక్షన్ జరిగినా 10 మంది కలిసి ఏ పార్టీ చేసుకోవాలన్నా మందు కామన్ అయిపోయింది. మన తరం ఎలాగో ఇలా ఉంది. కనీసం మన తర్వాత తరమైన, ఆ తర్వాత తరమైనా కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది కదా! ఈ నాయకులు సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేయకపోయినా, కనీసం మద్యపానాన్ని తగ్గించే ప్రయత్నాలేమన్నా చేస్తున్నారా? ప్రజలకు మంచి చేసే ఆలోచన ఎవరికైనా ఉందా? అన్నట్టు మనం ఆలోచించకుండా, నేను ఈ నాయకుడిని అభిమానిస్తాను. ఇంకా ఆ నాయకుడు కాలిక్యులేషన్ ప్రకారం ఇప్పుడు టీడీపీ కక్ష సాధింపు ప్రకారం జగన్ గారిని అరెస్ట్ చేస్తారు. తర్వాత బయటకొస్తారు. తర్వాత సీఎం అవుతారు. తర్వాత 2.0 చూపిస్తారు. ప్రజలందరూ ఇలా ఆలోచిస్తున్నారు గానీ, ప్రజలకు మంచి చేసే నాయకుడెవరు? ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్‌లో మాత్రం మద్యం ఏరులై పారట్లేదా? టీడీపీ సపోర్టర్స్ కూడా టీడీపీని సపోర్ట్ చేయకూడదు కదా! అంటే ప్రజలందరూ ఒకవైపుండి, ప్రజలకి మద్యపానాన్ని తగ్గించి, మద్యం ద్వారా వాళ్ళు సర్వనాశనం అయిపోకుండా కాపాడే నాయకుడెవరు? వాళ్ళని ఎన్నుకుందాం అనే ఆలోచన మనకెందుకు లేదు? ఇప్పుడు చాలామంది చెప్తారు, మద్యపాన నిషేధం అమలు చేస్తే గవర్నమెంట్లు నడవవు. గవర్నమెంట్‌కి ఆదాయం ఉండదు. గవర్నమెంట్‌కి ఆదాయం సగం పైనే మద్యం ద్వారానే వస్తుంది అన్నట్టు ప్రజలే ఫిక్స్ అయిపోతే, ఇంకా నాయకులకెందుకు ఆలోచనొస్తది? మద్యపాన నిషేధం అమలు చేయాలనే ఆలోచన నాయకులకెందుకొస్తది? ప్రజల వైపు నుండి మనకే మార్పు లేనప్పుడు నాయకులెందుకు మార్పొస్తది? ఇప్పుడు ఇందాక చెప్పినట్టు వైసీపీ కార్యకర్తలవని, టీడీపీ కార్యకర్తలవని కాలిక్యులేషన్ ప్రకారం ఇప్పుడు ఈయన్ని అరెస్ట్ చేస్తారు. వీళ్ళు బయటకొస్తారు. ఈ కాలిక్యులేషన్సేనా? ఈ ఈ నాయకుడు మాకు మంచి చేస్తాడు. మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తారు. కనీసం మద్యపాన నిషేధం కాకపోయినా మద్యపానాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తాడు. అలాంటి నాయకుల్ని మేము ఎన్నుకుంటాం అని ప్రజలందరూ ఒకవైపు ఎందుకు ఉండలేకపోతున్నారు? మనమందరం ఒక నాయకుడిని అభిమానిస్తూ, ఇంకా గుడ్డిగా వాళ్ళేం చెప్తే వాళ్ళనే సపోర్ట్ చేస్తూ, వాళ్ళకే ఓటేస్తూ ఎందుకుంటున్నాం? ప్రజల్లో మార్పెందుకు రావట్లేదు? ఈ మద్యపానం, ఈ లిక్కర్ స్కాములు ఇవన్నీ ఈ గొడవంతా లేకుండా స్వచ్ఛమైన ఆంధ్రప్రదేశ్‌ని మనం సాధించుకోలేమా? ఒకసారి ఆలోచించండి అందరూ. తప్పు ఎవరి వైపు ఉంది? నాయకుల్లో ఉందా? ప్రజల్లో ఉందా? ఒకసారి ఆలోచించండి అందరూ. అందరికీ నమస్కారం.